పిఠాపురం దగ్గరలో తాటిపర్తి గ్రామంలో అపర్ణదేవి గుడి మీకు తెలుసా? భారతదేశంలో అపర్ణదేవి గుడి ఇక్కడ మాత్రమే ఉంది. అసలు అపర్ణదేవి ఎవరు? శివుడి కోసం ఒంటికాల మీద ఎందుకు తపస్సు చేసింది? తెలుసుకునే ముందు కొంచెం వెనక్కి వెళ్దాం. బృహస్పతి యాగంలో దక్షుడు తన కూతురు ముందే తన భర్త అయిన శివుడిని అందరి ముందు అవమానించడంతో తట్టుకోలేక ఈ శరీరంతో ఉంటే నీ కూతురిగా పిలుస్తారని, అలా పిలవడం నాకు ఇష్టం లేదని, వచ్చే జన్మలో శివుని భర్తగా మళ్లీ పుడతానని అగ్నికి దహనం అయిపోతుంది. తన భార్య దహనం కావడంతో శివుడు బాధతో కైలాసంలో ఒక గుహలో తపస్సులో మునిగిపోతాడు. అన్నట్టుగానే శివుని భార్య ఈ జన్మలో పార్వతీదేవిగా జన్మిస్తుంది. శివుడి కోసం కైలాసం వస్తుంది. శివుడు మాత్రం ధ్యానంలో ఉండిపోతాడు. పార్వతీమాత శివుడిని కళ్ళు తెరిపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కానీ విఫలమవుతుంది. ఇక పార్వతీమాత నిర్ణయించుకుంటుంది తపస్సు చేయాలని. ఏ ఋషులు చేయలేని తపస్సు పార్వతీమాత ఆచరిస్తుంది. ఒంటికాల మీద నిలబడి తపస్సు చేస్తుంది. శివుడి అనుగ్రహం దొరకదు. ఈసారి పలహారాలు తినకుండా ఆకులు మాత్రమే తింటూ తపస్సు చేస్తుంది. అయినా సరే శివుడు అనుగ్రహించడు. ఈసారి ఆకులు కూడా తినకుండా ఉపవాసంతో 3000 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేయడంతో దేవతలందరూ పార్వతీమాతని అపర్ణగా పిలిచారు. అలా అపర్ణదేవిగా ఈ తాడిపర్తి గ్రామంలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే కుజదోషాలు పోయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు.